హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో పానీపూరి అండి. హోమ్ మేడ్ పానీపూరి. నాకు పెళ్ళి కాక ముందులా ఆల్మోస్ట్ మ్యాక్సిమం వీక్కి 2-3 టైమ్స్ పానీపూరి బయట తినేదాన్ని అండి. పెళ్ళి అయిన తరువాత టోటల్ హోమ్ మేడ్ ఫుడ్సేనండి, నాట్ అలౌడ్ అవుట్ సైడ్ ఫుడ్స్. మా వారిని మాత్రం పానీపూరి అడిగితే ఒక డైలాగ్ వేస్తాడండి, ఆయన చెయ్యి ఒక పవిత్రం, ఆ పూరి ఒక పవిత్రం అని. గోలంత ఎందుకని నేను ఇంట్లోనే చేసుకుంటాను. చాట్, పూరి అండ్ పానీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 4 or 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నా అండి. చూస్తున్నారు కదా, వీటిని 3 times మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అందులో మట్టిగడ్డలు ఉన్నాయా అవన్నీ చూసుకుని వేరుకొని మంచిగా వాష్ చేసుకొని 6 to 8 hours నానబెట్టుకున్నానండి. అవి నానిన తరువాత కుక్కర్లోకి వేసుకొని నేను ఇందులోనే ఒక 2 ఉల్లగడ్డలు డైరెక్ట్ వేసేసానండి. మనం పీసెస్గా కట్ చేసి వేస్తే అవి మెత్తగా అయిపోతాయి మరి, అందుకని డైరెక్ట్ వేసేసాను. ఉడికేలేక సరిపోతాయి. చూసారు కదా, అది పట్టుకోగానే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం చాటలో చేసుకుందామో చూసిద్దాం రండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకునండి. ఆ జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా వేయించుకున్నాను. అవి వేగలో ఈలోపు నేను పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. టొమాటోస్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందామండి. ఈలోపు మనం మిక్సీ వేసుకున్న పానీ పేస్ట్ని తీసి సపరేట్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ వేసుకొని చింతపండు, ఇక్కడ నేను పులుపుకి చింతపండు యూస్ చేస్తాను, కొంతమంది నిమ్మకాయ యూస్ చేస్తారు, బట్ నేను చింతపండు యూస్ చేస్తున్నాను. చింతపండు వేసుకొని మనకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే అంతే అండి, పానీ రెడీ. నా స్టైల్లో పానీ రెడీ అయిపోయిందండి. నాకు పానీలో కొంచెం ఉప్పు తక్కువైందండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను, అంతేనండి, పానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చాట్ చూద్దాము. టొమాటోస్ మగ్గిపోయాయండి బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జస్ట్ ఒక స్పూన్ అంతే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి, ఒక 3 or 5 minutes. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుని, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కుక్ అవ్వవు, ప్లస్ అడుగంటుకుంటుందండి. నెక్స్ట్ ఇందులో నాకు సరిపడా కారం వేసుకున్నానండి. నా మిల్లెట్స్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. ఒక 5 minutes ఆగిన తర్వాత మిల్లెట్స్ ఆలు స్మాష్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. నేను ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. సాల్ట్ మాత్రం నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్ళు వచ్చేసి మిల్లెట్స్ ఉడికిచ్చిన నీళ్ళు నాకు అవసరపడతాయని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేస్తున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అండి. ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి, గరం మసాలా యూస్ చేస్తున్నాను అండి. వేరే మసాలాస్ ఇంకేమీ యూస్ చేయట్లేదు. మసాలాస్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే వదిలేసానండి. మీడియం కానీ సిమ్ కానీ పెట్టేసి మంచిగా మగ్గించుకొని మసాలాస్ అంతా పట్టించే వరకు ఉన్నానండి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 minutes ఉంచానండి. అంతేనండి, మన చాట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూరీస్ అండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ పూరీస్ మార్కెట్ నుంచి తెచ్చుకొని వేయించుకున్నానండి. అండ్ పూరీస్ అన్నీ మేము ఒక 4 members అండి. 4 membersకి ఎన్ని పూరీస్ కావాలో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. అండ్ మెయిన్ కిడ్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మిల్లెట్స్ అంటే టేస్ట్ ఉంటుంది, హెల్త్ వైజ్. అండ్ స్ట్రీట్ స్టైల్ అంటే మనం కొంచెం భయంతోనే పెడతాము, పిల్లలు అడుగుతారనేసి. బట్ మనం ఇంట్లో చేసుకుంటే ఏ వరి లేకుండా పెట్టుకోవచ్చు అండి, పిల్లలకి ఇబ్బంది లేకుండా తినిపించుకోవచ్చు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీకు ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.